తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్నే మార్చేస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం. నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై ఆశలను కల్పిస్తూ ఏడాది కాలంలోనే 55,000కు పైగా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాల్ని అందజేశాం. సాంకేతిక మరియు శాస్త్రీయ శిక్షణను అందించని దేశం భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి ఏ ప్రణాళికను పూర్తి చేసినట్లుగా భావించలేమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించేందుకు 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పురోగతిలో ఉన్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థుల కోసం బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా BFSI ట్రైనింగ్ కోర్సుని ప్రారంభించాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి వారిని మరింత మెరుగైన స్థాయికి తీసుకురావటం, విద్యలో కొత్త బెంచ్ మార్కులు నెలకొల్పటం, దేశం గర్వించేలా మానవ వనరులను సృష్టించడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.